హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. కేటీఆర్ గారు ఫార్ములా E1 రేస్లో కేసు బుక్ అయింది. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తనని కేసులో ఇరికించారని, అబద్ధపు ఆరోపణలు తనపై చేశారని చాలా మీటింగ్లో చాలా మీడియాల ముందు చెప్పడం జరిగింది. అయితే అయినప్పటికీ తనపైన కేసు అయితే బుక్ అవడం జరిగింది. ఆ కేసు నుంచి బయటపడటానికి ఈడీ తోటి వాళ్ళతో వీళ్ళతో చాలా విచారణలు ఎదుర్కోవడం జరిగింది. కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. అది కూడా కొట్టేయడం జరిగింది. కేసులో కూడా ఏం లేదని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు మీడియా ముందుకు వచ్చి ఎన్నిసార్లైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, ఈడీ ఎన్నిసార్లు పిలిచినా ఫార్ములా E1 రేసుల గురించి నేను సిద్ధశుద్ధితో ఉన్నాను, ఎటువంటి తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే భయపడాలి, లేకపోతే ఎందుకు భయపడాలి, నేను ఎన్నిసార్లు కోర్టులు, పోలీసు అధికారుల పైన, వ్యవస్థ పైన, లా అండ్ ఆర్డర్ పైన నాకు నమ్మకం ఉంది. సో నేను కంపల్సరిగా కోర్టుని గౌరవిస్తా, లా అండ్ ఆర్డర్ని గౌరవిస్తా, నా తప్పు లేనప్పుడు నేను ధైర్యంగా వెళ్ళి ఎదుర్కొంటా అంటూ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన, ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో, ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. అయితే రేవంత్ రెడ్డి ఈ విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు, కేటీఆర్ ని ఇరికించే విషయంలో. సో ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. ఒక రేంజ్ లో ర్యాగింగ్ మొదలు పెట్టారు కేటీఆర్ గారు. చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ దగ్గర రైతులు ఒక ఉద్యమం నడిపిస్తున్నారు. అక్కడికి కేటీఆర్ గారు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డిని ఒక రేంజ్ లో మాస్ ర్యాగింగ్ చేయటం జరిగింది. ఒక అవ్వని పిలిపించుకుని అడుగుతూ ఉన్నారు, అవ్వ నీకు డబ్బులు వచ్చినాయా, అది ఇది అడుగుతుంటే ఆవిడ చెప్తుంది నాకేం రాలేదని చెప్తూ ఉంది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. తులం బంగారం వచ్చిందా? మరి బంగారం లేదు, 2000 మా ఆయనకు 200 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2000 పింఛన్ ఎవరు ఇచ్చారు? మా కేసీఆర్ ఈయన ఇయ్యలే కదా. మరి మరి ఈయన 4000 ఇస్తాను కదా, అడగవా? ఎక్కడ పోయిందో ఆయన దగ్గపోయినా ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? పుల్లగిరి అటు పెట్టాలి సార్. ఏం చేయాలి? పుల్లగిరి అటు పెట్టాలి.
ఏం పెట్టాలి? పుల్లగిరి అది పెట్టాలి. ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. పుల్లగిరి అంటే బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. నువ్వు ఇట్లా ఏం మంచి చేస్తాడు సార్? ఆడపిల్లలకు పిరి బస్సులు అన్ని ఇజ్జత్ లేకుండా చేస్తారు. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ తో అది పద్ధతి కాదు సార్. పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే ఏదైనా గెలిపిస్తాం ఈసారి. రైట్, థ్యాంక్ యూ చిన్న. ఇంతేకాదు కేటీఆర్ గారు వస్తున్న దారి మొత్తం గులాబీ వర్ణం అయిపోయింది. జెండాలతోటి గులాబీ పువ్వులతోటి కేటీఆర్ గారిని ఆహ్వానించారు. ఆ రైతు దీక్ష ఏదైతే జరుగుతుందో అది సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది. అంతేకాదు కేటీఆర్ గారు వెళ్ళి ఇప్పుడక్కడ వారికి అధికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కేటీఆర్ గారు అక్కడ మాట్లాడుతూ ఒక జోక్ విన్నాను నేను పేపర్లో చూస్తూ రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్తూ ఉన్నాడు, నేను అన్ని పథకాలు ఇచ్చేసాను, 6 గ్యారంటీలు ఇచ్చేసాను, ఒక రేంజ్ లో డెవలప్ చేశాను తెలంగాణని, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గెలిపించండి అంటూ చెప్తూ ఉన్నాడు. ఇంత పెద్ద జోక్ నేను ఇప్పటి వరకు వినలేదు అంటూ ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. దానికి చెప్తూనే మంచి మంచి సెటైరికల్ జోకులు కూడా వేయటం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతారో చూద్దామని ఆయన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట, అయిపోయిందట. చూసారు కదా ఎంతవరకైతే కేటీఆర్ మాట్లాడింది వాస్తవం కాదనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 6 గ్యారెంటీలు మీకు అందరికి వచ్చాయా లేదా అన్నది మీకు క్లియర్ గా తెలుసు. మరి అటువంటి రానప్పుడు ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనేది ఇప్పటివరకు ఎవరికి అర్థం కాని విషయం. అన్న వస్త్రాల కోసం వెళ్తే ఉన్న వస్త్రం పోయిందంటూ ఎద్దేవా చేస్తూ మళ్ళీ కేటీఆర్ గారు చురకలు అందించే ప్రయత్నం చేశారు. గతంలో కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు, మీకు అమ్మ ఆడేం చేయడు, వస్తే దయచేసి ఓట్లు వేయకండి అని చెప్పినా మీరు వినలేదు అంటూ ఆయన వర్షం చెప్పుకుంటూ వచ్చారు. అది కూడా ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు, చిల్కకు చెప్పిండు కేసీఆర్ సారు. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు, నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి. ఏమన్నారు? నెలకు 2500 పడతాయన్నారు. పడ్డాయా లేదా? పడ్డాయా? ఒక్కలకన్నా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు. మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికేనా రేవంత్ రెడ్డి?
ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు. నెలకు 2,500 చొప్పున, సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు. సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి? ఆడ 30,000 పెట్టుకోడుక, ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి. ఏం చెప్పాలి? ఎంత బాకీ? ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు. రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు. ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి 30,000 బాకీ ఉన్నాడు. రేపు దబ్బన తప్పిదారి ఇక 12,000 ఇస్తుండు కదా, సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు. అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే. ఓట్లప్పుడే పడతాయి పైసలు, ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది. చూసారు కదా, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయిందంటూ కేసీఆర్ గారు గతంలో చెప్పారు. ఓట్లు వేద్దామా, మాకు మేమే అభివృద్ధి చేస్తామని చెప్పారు. మీరు ఎవరు నమ్మలేదమ్మా, చిలక చెప్పినట్టు చెప్పినా అంటూ మాట్లాడటం జరిగింది. ఈ రోజు చివల నియోజకవర్గం షాబాద్ లో జరుగుతున్నటువంటి రైతు దీక్షకు ర్యాలీకి వెళ్ళినటువంటి కేటీఆర్ కి విశేష స్పందన లభించింది. అందరూ పక్కన కూర్చొని సొంత వ్యక్తిలా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు సబితా ఇంద్రెడ్డి, కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళంతా కూడా కేటీఆర్ కి పక్క నుండి ఇంకొంచెం స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ తయారవుతుందనే నినాదాలు, ఒక ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మళ్ళీ కేటీఆర్ గారు వస్తారా, లేదంటే రేవంత్ రెడ్డి సంక్షేమాన్ని అభివృద్ధిని నిజంగానే చేసి ఆయన కూడా 10 సంవత్సరాలు ఈ సీట్ నాదే, 10 సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పాడు కదా, ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. I'm more like signing off. Thank you so much.